అప్లై చేసి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే పట్టకరండి. అప్పుడు మీరు అడుగుతున్న సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు. సాక్ష్యాలు ఉండవు, ఎలాంటి వివరణ ఉండవు. కోన రవికుమార్ సాఫ్ట్ బాల్ కి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చేసారు. ఏంటి సార్ ఇది రమేష్ గారు? అభ్యర్థులు చూస్తున్నారు మీ మీద. వాస్తవంగా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, మీరు చాలా అంశాల గురించి మాట్లాడతారని నాకు తెలుసు. కానీ మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే బాధేస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క సర్టిఫికెట్ ని బయట పెట్టమనండి. మేము ఈ 350 సార్ అదే సార్ నేను చెప్పేది రమేష్ గారు. అదే నేను దయచేసి అదే చెప్తున్నా సార్. నేను చూపిస్తాను ఇప్పుడు ఆన్లైన్ లో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్ లో చూపిస్తాను. మీకు కనిపించట్లేదు కదా? ఇప్పుడు మీకు కనిపించట్లేదు కదా? నేను మీకు ఆన్లైన్ లో చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను నేను. దానికి వెళ్లే ముందు ఒకసారి దానికి వెళ్లే ముందు నేను ఇప్పుడే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బండారు వంశీ గారు. సో ఓవరాల్ చూపిస్తాను సార్, ఆన్లైన్ లో ఇప్పుడే చూపిస్తాను నేను. ఒక్క నిమిషం బండారు వంశీ గారు, మీరు ఒక్కసారి రియాక్ట్ అవ్వండి దీని మీద. సో ఏంటి అసలు అంటే అభ్యర్థులు హైడ్ చేశారు కాబట్టి మాకు తెలియదని చెబుతూనే కోన రవికుమార్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నంత మాత్రాన సాఫ్ట్ బాల్ ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే ఏంటి అసలు ఇది? ఇంకా అక్కడ డాక్యుమెంట్లు లేవంటున్నారు. నేను ఇప్పుడు చూపిస్తాను, ఆన్లైన్ లో చూపిస్తాను. నథింగ్ టు వర్రీ. రియాక్ట్ అవ్వండి వంశీ గారు. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కుట్ర జరుగుతుంది అనేటటువంటి టాపిక్ మనం అనుకున్నాం. దాన్ని తీసేసి బిఎస్సీలోకి వెళ్ళారండి రమేష్ అన్న. మనం కలిసి నేను నిన్ను అడ్డం పడతలా, ఆ టాపిక్ పక్కన పెట్టేసి సరే ఆయనేం వెళ్ళలేదు. మీరు మాట్లాడితే ఆయనే వెళ్ళాలా. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఆయనే వెళ్ళలేదు. ఆయన కాదు మీరు చెప్పండి. ఆ టాపిక్ లో భాగంగా ఆయన అంటే మీన్స్ నేనే, ఆయన అన్నారు కాబట్టి ఆయన అంటే నేనే. ఏదైనా గానీ వాస్తవాలు చెప్తే రాజకీయాల్లో మాత్రం ఇదిగో ఇలా తప్పు జరుగుతుంది అనేటటువంటి వాస్తవం చెప్తే గ్రహించి మార్చుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ మరి రమేష్ అన్న ఎందుకో ఎర్లీ మార్నింగ్ ఇంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు ఈరోజు. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కుట్ర జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన నైజంకి తగ్గట్లుగా పని చేయట్లేదు అనేటటువంటి చాలా విషయాలు ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే సార్ 2009లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అని మొదలు పెట్టారు. దానికి కాంగ్రెస్ వారు ఏం చెప్పారంటే, నువ్వు అట్లా చెయ్యొద్దు, జిల్లా హెడ్ క్వార్టర్స్ పిలిపి